పెళ్ళైన 3 రోజులకి జవాన్‌కి బార్డర్‌కి తిరిగి రావాలి అని కాల్ వచ్చింది. మహారాష్ట్రకు చెందిన మనోజ్‌కి అలానే కాల్ వెళ్ళిందనమాట. పెళ్ళి 3 డేసే అయ్యి ఆ అమ్మాయి కాళ్ళపార అని ఆరకముందే భర్తను కోల్పోయింది. యుద్ధంలో వీర మరణం పొందాడనమాట. నిజంగా అసలు ఆ బాధ వర్ణనాతీతము. అంత ధైర్యం నింపి పంపిన ఆ అమ్మాయికి నిజంగా పాదాభివందనం అన్నమాట. సో దేనికైనా కూడా ఒక ధైర్యం అనేది ఉండాలి. సో ఇలా ధైర్యాన్ని నింపి పంపించడం అనేది మనం కేవలం సినిమాలలోనే చూస్తుంటాము. సామాన్యమైన ప్రజలు కూడా దేశభక్తిని ఎలా చాటుకుంటున్నారు అనంటే అంత చాలా అద్భుతంగా చాటుకుంటున్నారు. అలాగే మన సైనికులు కూడా చాలా ధీటుగా ప్రతిదాడి చేస్తున్నారు. ఈ ప్రతిదాడిలో ఇప్పటికే 10 మంది జవాన్లు వీరమరణం పొందారు. పలువురికి గాయాలయ్యాయి, కొంతమంది చనిపోయారు. చాలా అంటే చాలా బాధేస్తుంది. నిజంగా పాకిస్తాన్ ఎందుకు ఇంత దొంగ దెబ్బ తీస్తుంది? అసలు పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది? ప్రపంచ దేశాలన్నీ కూడా అని చీతరించుకుంటున్నా కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని వదలకుండా ఇంకా 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 దాడి చేస్తూనే ఉందన్నమాట. అయినా కూడా మన జవాన్లు మాత్రం మన జవాన్లే కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు, ఆడవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా దేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ప్రశంసనీయం అన్నమాట. అలాగే ఎవరైతే జవాన్లందరూ చనిపోయారో వాళ్ళందరికీ కూడా మనము అశ్రునివాళి అర్పించాలి. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ భార్యలకి, బిడ్డలకి అందరికీ కూడా మనం శిరస్సు వంచి పాదాభివందనం చేసినా కూడా తక్కువే అనమాట. సో పిచ్చ కామెంట్లు మాత్రం చేయకండి. పిచ్చగా సోషల్ మీడియాలో న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేయకండి దయ ఉంచి.